Good evening to all of you. Andariki na voice వినపడుతుందా? Please confirm చేయండి. Everyone, my voice is audible or not? Yes, sir. Yeah, it's audible. Okay, fine. See guys, మనకి ఈ రోజు ఏంటంటే బేసిక్ గా మనం SAP గురించి మనం ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్లాస్ కింద లెక్క అన్నమాట ఇది. ఓకే, సో అలాగే మనకి నెక్స్ట్ 10 క్లాసెస్ కంప్లీట్ గా మనకి ప్రాజెక్ట్ లెవెల్ సెషన్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ 10 క్లాసెస్ అన్ని కూడా ప్రాజెక్ట్ లెవెల్లోనే ఫస్ట్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఓరియంటేషన్ క్లాసెస్. ఫస్ట్ 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి గైడెన్స్, అలాగే మనకి రియల్ టైం ప్రాసెస్ ఏంటి, కంపెనీలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి డిస్కషన్స్ ఉంటాయి ఇనిషియల్ స్టేజ్లో. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, అందరికీ నా స్క్రీన్ విజిబుల్ అయింది. సో అందరికీ నా స్క్రీన్ విజిబుల్ కదా? ఎవరికైనా స్క్రీన్ కనపడకపోతే రీజాయిన్ అవ్వండి మళ్ళా. సో ఎవరికైనా స్క్రీన్ విజిబిలిటీ లేకపోతే రీజాయిన్ అవ్వండి. ఓకే, ఈ స్క్రీన్ అందరికి కనపడుతుందా? పీపీటీ స్క్రీన్. Yeah, it's visible. ఓకే, సో ఎవరికైనా కనపడకపోతే ఏంటంటే గ్రూప్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా స్క్రీన్ కనపడిపోతే ఓకే, ఇక్కడ మనకి స్టాప్ షేరింగ్ అనే ఈ స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ని ఎవరు కూడా టచ్ చేయకండి. అలాగే షేరింగ్ అనే ఆప్షన్ కూడా టచ్ చేయకండి. సో దీని మీద క్లిక్ చేసి బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎండ్ కాల్ కొట్టి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎవరికైతే స్క్రీన్ కనపడకపోతే ఏం చేయాలి, మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అండ్ జాయిన్, సో వీడియోని ఆడియోని రెండింటిని కూడా ఆఫ్లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో వీడియోని ఆడియోని రెండింటిని కూడా మనం ఆఫ్లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? సో మనకి క్లాస్ ఏంటి, ఎస్ఏపికి సంబంధించిన ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. బేసిక్ క్లాసులు ఇవన్నీ కూడా ఓరియంటేషన్ క్లాసెస్. మీకు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలో కన్వర్ట్ అయ్యేటప్పుడు బేసిక్ టెక్నాలజీ మీద కొంచెం మీకు డిఫరెన్సెస్ అనే ఉంటాయి. సో మీరు ఫైనాన్స్ ఫీల్డ్లోనో లేకపోతే అదర్ ఫీల్డ్స్లో వర్క్ చేసి ఉంటారు. మరి ఆ టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసి ఒక ఐడియా అనమాట. ఓకే, సో ఆడియోని వీడియోని ఆఫ్లో పెట్టుకోండి అందరూ కూడా. ఆడియోని వీడియోని ఓకే, ఆడియోని వీడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకోండి అందరూ. ఓకే, సో మరి ఇది మనకి ఫస్ట్ క్లాస్. ఓకే, ఫస్ట్ సెషన్ కంప్లీట్గా. నిన్నటి సెషన్ ఏంటంటే మీకు జస్ట్ మన కోర్స్ కంటెంట్ ఏంటి, సిలబస్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, అలాగే మనకి మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ బేసిక్ సెషన్ లాంటిది. సో నిన్న ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చార్ట్లో పెట్టని చూసుకోండి. ఇక్కడ లింక్ చార్ట్లో పెట్టని చూసుకోండి. కాపీ లింక్ అని పెడుతున్నాను, చూసుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం చార్ట్లో మీకు లింక్ పెట్టాను. సో నిన్న ఎవరైనా క్లాస్ మిస్ అయ్యండి, ఈ క్లాస్ కాదు, జస్ట్ లైక్ ఒక Q&A లాంటిది. Q&A సెషన్, మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ, లేకపోతే మన ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన ఇన్స్టిట్యూషన్ గురించి ఒక కంప్లీట్ వ్యూ అనేది ఇందులో ఇచ్చాము. ఈ వీడియోలో ఉంటుంది, 50 మినిట్స్ ఉంటుంది, చూసుకోండి. సో ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ కింద లెక్క అనమాట. ఓకే, సో మరి ఈరోజు సెషన్ మనకి ఎస్ఏపి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేశాను. సో మనకి ఎస్ఏపి అంటే ఏంటి, బేసిక్స్ ఇవన్నీ కూడా. సో ఆల్రెడీ విన్న వాళ్ళు ఓకే, ఆల్రెడీ విన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ ఒకటే ట్రైనింగ్ కాబట్టి సో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం మనం. సో వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి అంటే ఏంటి? సో ఎస్ఏపి అంటే ఏంటి? సో ఎస్ఏపి అంటే
systems, applications, products in data processing. So systems, applications, products in data processing. Systems, applications, products in data processing. System అంటే ల్యాప్టాప్స్ కానీ లేదా ఎనీ పీసీ కానీ ఆర్ ఎనీ డివైస్. ఓకే, సో మనం యాక్సెస్ అయ్యేది సిస్టమ్. మొబైల్స్, ట్యాబ్లెట్స్ కూడా సిస్టమ్స్ నవేడేస్. అప్లికేషన్, సో అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అని, ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దీని మీనింగ్ ఇది, ఈ సాఫ్ట్వేర్ మీనింగ్ ఏంటంటే సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్, పీసీ అనే డివైస్, అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్, ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ అని. సో వాట్ జనరల్లీ ఎస్ఏపి డూ, ఎస్ఏపి ఏం చేస్తుంది అంటే ఎస్ఏపి క్యాప్చర్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎస్ఏపి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఒక కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్, డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, గూడ్స్ అండ్ సర్వీస్ అమౌంట్స్, కొనటం, అమ్మటం, పేమెంట్లు, వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో మనం స్టోర్ చేస్తామండి. ఎస్ఏపి క్యాప్చర్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ విల్ బి సేవ్డ్ ఇన్ ది డేటాబేస్ అన్నమాట. అంటే డేటాబేస్లో మనకి ఎస్ఏపి ఒక డేటాబేస్ ఉంది, మీ మొబైల్ ఫోన్లో కూడా ఒక డేటాబేస్ ఉంటుంది. మొబైల్ ఫోన్ మనకి డేటాబేస్ ఫిల్ అయిపోతే ఏమవుతుందండి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరు చెప్తారు? మొబైల్లో మనకి డేటాబేస్ అంటే మొబైల్లో మనకి చిప్స్, హార్డ్ చిప్స్ ఫిల్ అయిపోతే, మెమరీ కార్డ్ ఫిల్ అయిపోతే మనకి ఏమవుతుంది ఎవరు చెప్తారు? ఏమవుతుంది? హ్యాంగ్ అవుతుందా? సిస్టమ్ విల్ హ్యాంగ్ అయిపోతుంది, ముందుకు వెళ్ళలేం మనం, అవునా కదా? సిస్టమ్ విల్ హ్యాంగ్ అంటే హ్యాంగ్ అయిపోతే ముందుకు వెళ్ళాం. సో అలాంటప్పుడు బేసిక్గా మనకి అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి, అవునా కదా? సో కాబట్టి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి రావచ్చు. సో అందుకే ఏంటంటే మనకి సో ఈ ఎస్ఏపి అనేది పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, చాలా తక్కువ ఛాన్సెస్ అన్నమాట. సో దానికి మొబైల్ కార్డులో మనకి ఎప్పుడు పడితే అప్పుడు మనకి అయిపోవటము, దాన్ని మళ్ళీ లోడ్ చేసుకోవడం అట్లా ఉండదు. సో దీంట్లో ఏంటంటే డేటాబేస్ అనేది స్పెషల్గా డిజైన్ చేశారు. జాయిన్ అయ్యేటప్పుడు అందరూ కూడా మ్యూట్లో పెట్టాలి, లేకపోతే అదర్స్కి ప్రాబ్లం అవుతుంది. సో తరుణి వీడియోని ఆఫ్లో పెట్టుకోండి, నోముల తరుణి వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. అందరూ ఆడియోని వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. మేమే రికార్డు వీడియో అన్నీ ఇస్తాం, ఓకేనా? సో మీరేం టచ్ చేయకండి, ఎక్కడ ఉన్నాయి కానీ స్క్రీన్స్ కానీ ఏం టచ్ చేయకండి. టచ్ చేసిన ఏం కాదు, బట్ ఎవరో చేయకండి. ఓకే, సిస్టమ్స్ అంటే ఇది, అప్లికేషన్స్ అంటే ఇది, ప్రోడక్ట్స్ అంటే ఇది. సో జనరల్గా మనం డే టు డే జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఓకే, వీటికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ట్రాన్సాక్షనల్ డేటా మొత్తం డేటాబేస్లో స్టోర్ అవుతుంది, గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించి. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్, అలాగే ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎందుకంటే డేటాని నిల్వ చేసే ప్లేస్ మనకి డేటాబేస్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎస్ఏపి ఈజ్ ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది, కాబట్టి బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ని 5 ఎంప్లాయీస్ కలిసి, అంటే దిస్ సాఫ్ట్వేర్ వాస్ ఇన్వెంటెడ్ ఆర్ ఫౌండెడ్ బై 5 IBM ఎంప్లాయీస్. 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారన్నమాట. సో అందుకే ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి.
దిస్ ఈస్ జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో 5 ఎంప్లాయీస్ కలిపి సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు కాబట్టి ఇది మనకి జర్మనీ సంబంధించిన సాఫ్ట్వేర్, జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంట. ఓకే, సో మనకి దీన్ని స్టార్ట్ చేసింది 1971లో దీన్ని స్టార్ట్ చేశారు అనమాట ఈ సాఫ్ట్వేర్ని. సో ఈ సాఫ్ట్వేర్ని మనకి 1971లో స్టార్ట్ చేశారు 5 ఎంప్లాయీస్ కలిపి. సో ఆ టైంలో ఇది జర్మనీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇది ఇప్పుడు మనకి ఇది జర్మన్ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ తర్వాత యూకేలో ఎక్కువ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారన్నమాట, ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఆ తర్వాత యూఎస్ఏ ఇలాంటి కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్ ఇలాంటి కంట్రీస్లో, గల్ఫ్ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మీకు వరల్డ్ వైడ్ మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగే 75% ఈ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతుంది. ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఆడియోని అందరూ కూడా ఆడియోని వీడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకోవాలి. గెస్ట్ యూజర్స్ తరని నోమ్లా వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే, వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి, లేకపోతే గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు. ఓకే, సో మనకి ఇది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ అవటం, 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ వైడ్ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ 75% ఇందులో నుంచే మనకి జరుగుతూ ఉంటాయి, ఈ సాఫ్ట్వేర్ నుంచే జరుగుతూ ఉంటాయి. ఓకే, అలాగే మనకి స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో మనకి 85% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, పెద్ద కంపెనీస్, ఐటీ జైంట్ కంపెనీస్ ఆర్ యూజింగ్ ఎస్ఏపి. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాం. సో దగ్గర మీకు 80% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆర్ యూజింగ్ ఎస్ఏపి. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, ఈ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఇది బేసిక్గా. సో మనకి ఎస్ఏపిలో మనకి 75% వరల్డ్ వైడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఫైనాన్స్ రిలేటెడ్ 75% ఈ ఎస్ఏపి ద్వారానే జరుగుతుంది. అంటే మరి బిజినెస్ ఎలా ఆక్యుపై చేసింది ఎస్ఏపిని అర్థం చేసుకోవచ్చు మీరు. అండ్ దగ్గర ఇది 200 కంట్రీస్కి వెళ్ళిపోతుంది ఈ సాఫ్ట్వేర్. 150 180 వరకు అఫీషియల్గా ఉంది అనౌన్స్మెంట్. 180 కంట్రీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. అది 200 క్రాస్ చేసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అర్థమైందా? ఈ సాఫ్ట్వేర్ అనేది ఆల్ ఇండస్ట్రీస్ కోసం డిజైన్ చేసేస్తారు. ఈ సాఫ్ట్వేర్ అనేది అన్ని ఇండస్ట్రీస్ కోసం డిజైన్ చేసేస్తారు. అంటే ఆల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి బేసిక్గా అంటే రిటైల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్. ఓకే, సో అలాగే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో అలాగే మనకి డిఫెన్స్ సెక్టార్లో కూడా ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి పడేస్తారు. ఒక ఏరియా కాదు, అన్నిటికీ ఈ సాఫ్ట్వేర్ లింక్ అయి ఉంది. అర్థమైందా? సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది వరల్డ్ వైడ్ యూజ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ వరల్డ్ వైడ్ కాబట్టి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత, FICO నేర్చుకున్న తర్వాత మీరు ఏ కంట్రీలోకైనా వెళ్ళి జాబ్ సెర్చింగ్ చేసుకోవచ్చు. అదే మనం ఏదో బీకామ్ చేసి ఎంకామ్ MBA ఫైనాన్స్ చేస్తే మరి వేరే కంట్రీలోకి వెళ్తే మనకి అక్కడ ఉన్న కోర్సులో అంటే ఏంటి, అక్కడ మనం USA వెళ్ళాం అనుకోండి, అక్కడ MS చేయాలి. ఓకే, అక్కడ MS కోర్సులో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళవి కంప్లీట్ చేసుకొని, వాళ్ళ కోర్సులు కంప్లీట్ చేసుకొని, వాళ్ళ పీజీలు కంప్లీట్ చేసుకొని జాయిన్ అవ్వాలి. మళ్ళీ అక్కడ ఉన్న కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకొని మళ్ళీ ఐటీలో ఏదో కోర్స్ నేర్చుకొని వెళ్ళాల్సి వస్తుంది.
మరి ఇందులో మరి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నీకు వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ నీకు అవకాశం ఉంటుంది పర్టికులర్గా ఎస్ఏపి నేర్చుకుంటే. సో మనకి బీకామ్ వాళ్ళకి బయట మార్కెట్ లేదు అనే అవకాశం అనేది కోర్స్ నేర్చుకొని బయట జాబ్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అదే సిసి ప్లస్ జావా, పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్ లెర్నింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మిషన్ లెర్నింగ్ అయ్యి వాటికైతే మనం కోర్స్ నేర్చుకుంటే ఇక్కడి నుంచి వాళ్ళకి పిలుస్తూ ఉంటారు వేరే కంట్రీస్ నుంచి. ఓకే, మరి బీకామ్ వాడికి ఏంటి పరిస్థితి అంటే మరి ఏమీ లేదు, బీకామ్ నేర్చుకునే ఫైనాన్స్ నేర్చుకుంటే ఏముంది, ఏం లేదు, ఇండియాలో జాబ్ చేసుకుంటారు. మరి అవుట్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఐటీ కోర్స్ లాగా కన్సిడర్ అవుతుంది. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత యూ విల్ బి ట్రీట్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. ఓకే, సో అలాగే ఇంజనీర్స్ కింద, సాఫ్ట్వేర్స్ కింద మీరు ఇంజనీరింగ్ చేయకపోయినా మీ పక్కన డిజిగ్నేషన్ ఇంజనీరింగ్ అని యాడ్ చేస్తారు కొన్ని కంపెనీస్లో. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ యాడ్ చేస్తూ ఉంటారు. టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్, కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్. సో ఇలా మీకు డిజిగ్నేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మనకి సో ఎవరైనా ఎస్ఏపి గురించి అడిగితే మనకి ఇంత చెప్పొచ్చండి. సో ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్స్, applications, products in data processing. What generally SAP do? SAP capture entire information regarding the goods and services and saves into the database. That is the reason SAP is a business database software. Here, SAP is storing all the information related to goods and services. It's completely about business. That's the reason SAP is a business database software. And this software was founded in 1971 by 5 IBM employees in Germany. It's a German-based software company. SAP is a SAP SC. SAP company pair SAP SC. SAP SC is a German-based software company. Okay. And the financial transactions, if you look at financial transactions, worldwide, 75% transactions are happen through SAP. Okay, and if you look at Fortune 500 companies, almost 85% of Fortune 500 companies are still using SAP. That means there is much scope in SAP. SAP software generally used by almost big companies. పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాయండి. ఓకే, ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాయి. చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటాయి. నవే డేస్ ఏంటంటే చిన్న కంపెనీస్కి కూడా SAP బిజినెస్ వన్ అని చెప్పి, SAP క్లౌడ్, సో ఇలాంటి చిన్న వాటికి కూడా వచ్చేసినాయి, సొల్యూషన్స్ వచ్చేసినాయి. ఓకే, SAP మొత్తం ఆక్యుపై చేసేసింది. ఓకే, సో కాబట్టి SAP నేర్చుకోవడం అనేది తప్పు కాదు. ఓకే, వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనం SAP నేర్చుకుంటున్నాం. ఓకే, సో అలాగే ఆరికేల్ కూడా ఉంది. ఆరికేల్ కూడా నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ అనుకున్నంత స్థాయిలో ఉందాం. ఓకే, అందుకే ఏంటంటే చాలామంది SAPలోకి జాయిన్ అవుతూ ఉంటారు. పెద్ద కంపెనీస్, US బేస్డ్, UK బేస్డ్, జర్మన్ బేస్డ్, ఈ కంట్రీస్, గల్ఫ్ రిలేటెడ్ కంట్రీస్ నుంచే మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మొత్తం ప్రాజెక్ట్స్ అన్ని USA నుంచి, UK నుంచి, జర్మనీ నుంచి. ఓకే, సో అలాగే మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి గల్ఫ్లో, సో అక్కడ SAP అవసరం అవుతుంది. సో ఇలాంటి కంట్రీస్ నుంచే మనకి ఎక్కువ SAP రిక్వైర్మెంట్ ఉంది. ఇండియాలో SAP యూజ్ చేసే కంపెనీ పర్సంటేజ్ మీరు చూసుకున్నట్లయితే 3%. ఇండియాలో SAPని 3% కంపెనీసే యూజ్ చేస్తారు. ఓకే, అండ్ SAPని ఎక్కువగా యూజ్ చేసే కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ SAPని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ SAP సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేసే కంట్రీ చూసుకున్నట్లయితే UK కంట్రీ. ఓకే, సో అలాగే SAP కన్సల్టెంట్స్ మాత్రం ఎక్కువ ఉన్నది మాత్రం ఎక్కడ అంటే ఇండియాలో. సో ఇండియాలో నుంచే మనకి ఎక్కువ SAP కన్సల్టెంట్స్ తయారవుతూ ఉంటారు. సో కాబట్టి ఇది SAP గురించి ఒక ఐడియా.
ఓకే, అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా ఎస్ఏపి గురించి. సో ఇది బేసిక్గా ఒక వ్యూ. ఎస్ఏపి అనేది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుందండి. ఎస్ఏపి అనేది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది 3 సర్వర్స్ మీద పనిచేస్తుంది అన్నమాట. 3 సర్వర్స్ మీద. అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఎస్ఏపి అనేది మొత్తం మనకి 3 సర్వర్స్ మీద పనిచేస్తామండి. అప్లికేషన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే, ఈ సర్వర్స్ గురించి మనం సెపరేట్గా క్లాస్లో డిస్కస్ చేద్దాం టెక్నికల్గా. సో ప్రస్తుతానికైతే మనకి నెక్స్ట్ క్లాస్లో ఈ R3 ఆర్కిటెక్చర్ గురించి మనకి క్లాస్ ఉంటుంది. ఓకే, R3 అంటే ఆర్ అంటే ఇక్కడ రియల్ టైం అంటాం. సో రియల్ టైం అంటే ఎస్ఏపి పనిచేసే విధానం. ఒక మిషన్ ఉందనుకోండి, ఒక మిషన్ ఎలా పనిచేసే విధానం ఎట్లా ఉంటుంది అట్లా ఎస్ఏపి పనిచేయాలంటే 3 సర్వర్లు ఉండాల్సిందే. ఒక అప్లికేషన్ సర్వర్ ఉండాల్సిందే, ఒక ప్రొడక్షన్ సర్వర్ ఉండాల్సిందే, ఒక డేటాబేస్ సర్వర్ ఉండాల్సిందే. ఏంటి సర్వర్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాసెస్లో మెల్లగా అర్థమయ్యేలాగా చెప్పుకుంటాం. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇవి ఇంట్రడక్షన్ క్లాసెస్ కాబట్టి టెక్నాలజీ మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, సింప్లిఫై చేస్తాను. సో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా ఎస్ఏపి అంటే ఏంటన్నది. ఈ సాఫ్ట్వేర్ గురించి అందరికీ ఒక ఐడియా వచ్చింది కదా, ఎస్ఏపి ఎందుకు ఏంటి అనేది ఒక అనాలిసిస్ వచ్చింది కదా. సో మనం మాట్లాడుకుంటే ఇంకా మరి ఎస్ఏపి అనేది ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓకే, ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్కి ఇది ఆన్సర్. సో ఎస్ఏపి అంటే ఏంటి అనేది, ఎస్ఏపిలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి. ఓకే, ఈ సర్వర్స్ ఉన్నాయి. సో అలాగే ఎస్ఏపి అనేది మనకి జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నాయి. సో అలాగే మనకి ఎస్ఏపి అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్. నా క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఈఆర్పి? మరి ఈఆర్పి అంటే ఏంటి? సో ఈఆర్పి అంటే ఏంటి క్వశ్చన్, ఈఆర్పి అంటే ఏంటి? ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అన్నాం. అసలు ఈఆర్పి అంటే ఏంటి? ఈఆర్పి మీనింగ్ కూడా రాసుకుందాం మనం. ఈ అంటే మనకి ఎంటర్ప్రైజ్ అని, ఆర్ అంటే మనకి రిసోర్స్ అని, పి అంటే మనకి ప్లానింగ్ అంటాం. సో ఈఆర్పి అంటే ఈ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే మనకి ఆర్గనైజేషన్, మనకి రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్ ఎక్సెట్రా. ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ you are using these resources. You means company. In most efficient and effective manner. సో దీన్నే మనం ప్లానింగ్ అంటాం. సో అసలు ఏం అర్థం కాలేదు. సో మీలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఏంటిది. సో ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను. ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్, ఫైనాన్స్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సో అలాగే హెచ్ఆర్,
అలాగే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్, అలాగే క్వాలిటీ మెయింటెనెన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్, ఈపీ, ప్రొడక్షన్ ప్లానింగ్. సో ఇలా ఎక్సెట్రా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి ఈఆర్పి ఏం చేస్తుంది? సో ఈఆర్పి ఏం చేస్తుంది అంటే, సో ఈచ్ డిపార్ట్మెంట్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈఆర్పిలో స్టోర్ అవుతుంది అన్నమాట. సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సేల్స్ ఇన్ఫర్మేషన్, ఓకే, హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్, ఎంఎం కావాలంటే ఎంఎం. అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మొత్తం ఒకే ప్లేస్లో మనకి సింగిల్ విండో ద్వారా చూడగలుగుతాం. అంటే ఏంటి, ఎస్ఏపి మాడ్యూల్ అనేది ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ మెనీ మాడ్యూల్స్. ఎస్ఏపి అనేది చాలా ఇంటిగ్రేషన్, అంటే చాలా మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. కాబట్టి ఈఆర్పి మేక్స్ అవర్ వర్క్ వెరీ సింప్లిఫైర్. ఓకే, సో ఈఆర్పి అనేది వర్క్ని సింప్లిఫై చేస్తుంది. ఎందుకు అంటే వై బికాస్ సో వీ విల్ సీ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ particular department in single place, in one place అంటే బాగుంటుంది. సో ఒకే ప్లేస్లో మనం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడగలుగుతున్నాం. ఓకే, కాబట్టి ఈఆర్పి అనేది, ఎస్ఏపి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి అంటే ఒక ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ అంటే ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎందుకంటే అదర్ మాడ్యూల్స్ అన్నిటితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, అన్నీ ఒకే ప్లేస్లో ఉంటుంది, కాబట్టి దాన్ని ఈఆర్పి అన్నాం. అండ్ ఇది ఒక బిజినెస్ సూట్. సో ఎస్ఏపిని మనం ఒక బిజినెస్ సూట్ కూడా అనుకుని ఉంటాం. బిజినెస్ సూట్ అంటే మనం వేసుకునే సూట్లు రావు. సో బిజినెస్ సూట్ అండి, ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సూట్. ఎందుకంటే దీంట్లో మనకి పిఎల్ఎం ఇన్ఫర్మేషన్, ఎస్సిఎం, పిఎల్ఎం అంటే ఏంటి, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సో ఎంటర్ప్రైజ్ ప్లానింగ్. సో ఒకటి కాదు ఇది, అన్నీ. ఓకే, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే ఇవన్నిటిని మనం ప్రోడక్ట్స్ అంటారు, ఎస్ఏపికి సంబంధించిన ప్రోడక్ట్స్. ఇంకా చాలా ఉంటాయి ఎస్ఏపికి సంబంధించి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్, ఓకే. సో అలాగే S/4HANA, ఇది కూడా ఒక ప్రోడక్టే. ఓకే, సో అంటే ఒక ప్లేస్, అంటే ఒకే ప్లేస్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. బిజినెస్ సూట్ అంటే చాలా పెద్దది ఎస్ఏపి అనేది, అన్నీ ఉంటాయి. ఓకే, సో అలాగే సార్ సేల్స్ ఫోర్స్ అనేది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ డీల్ చేస్తుంది. సిఆర్ఎం, ఇది కూడా ఎస్ఏపి డీల్ చేస్తుంది. సిఆర్ఎం వరకే సేల్స్ ఫోర్స్ని మనం ఈఆర్పి అనలేము మనం. ఓకే, అంటే ఒకటే డీల్ చేస్తే అది మనకి అది పర్టికులర్ ఏరియా వరకు కస్టమర్స్ హ్యాండిల్ చేస్తుంది, కొన్ని వెండర్స్ హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి ఇలా మనకి ఎస్ఏపిలో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఎవరైనా ఈఆర్పి అంటే ఏంటి అని అడిగినప్పుడు, సో ఈఆర్పి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానర్. సో హియర్ వీ కెన్ see the entire information regarding sales, finance, HR, MM in one place. Okay, ERP help to the management to give the flexible reports. So ERP అనేది మేనేజ్మెంట్ కి ఈజీగా రిపోర్ట్స్ ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో we means కంపెనీ ఎప్పుడు కూడా we can generate flexible reports to the top management.
సో అంటే రిపోర్టింగ్ టూల్ అనమాట ఈఆర్పి అనేది. ఓకే, కాబట్టి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. బిజినెస్ సూట్ అంటే ఇది. ఎస్ఏపి ఒక బిజినెస్ సూట్, ఎస్ఏపి ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఎస్ఏపిని ఎస్సి అంటారు. ఎస్ఏపి ఎస్సి ఇస్ ఎ కంపెనీ. ఓకే, ఎస్ఏపి ఎస్సి అంటాం. ఎస్ఏపి ఎస్సి అంటే కంపెనీ పేరు, ఎస్ఏపి కంపెనీ పేరు ఎస్ఏపి ఎస్సి. ఎస్సి అంటే ఏంటి? సొసైటీస్ యూరోపియా అంటాం. అంటే ఆ జర్మన్ కంట్రీస్లో ఏంటంటే మనకి సొసైటీస్ యూరోపియా కమర్షియల్ లాస్ ప్రకారం వాళ్ళ కమర్షియల్ లాస్ ఉంటాయి. వాళ్ళ కమర్షియల్ లాస్ ప్రకారం మనకి సొసైటీస్ యూరోపియా అంటారు. ఓకే, సో కాబట్టి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందా? ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా? ఓకే, సో వీడియో రికార్డ్ అవుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాట్లో మనకి రికార్డ్ వీడియో వస్తుంది. క్లాస్ అయిన తర్వాత ఆ రికార్డ్ వీడియో మీరు చూసుకోవచ్చు అండి. ఫ్లెక్సిబుల్ ఉంటుంది చక్కగా. మరి ఒక మార్కెట్లో మనకి ఒక ఈఆర్పీలే ఉన్నాయా? ఓన్లీ వన్ అంటే ఎస్ఏపీనే ఈఆర్పీ అన్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి? వాట్ ఆర్ ద ఈఆర్పీస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్? సో మార్కెట్లో మనకి ఎన్ని ఈఆర్పీస్ అవైలబిలిటీలో ఉన్నాయి? సో గో టు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి. రోజుకో ఈఆర్పీ కొత్తగా పుట్టుకొచ్చేసినాయి మనకి. సో చాట్ జీపీటీలోకి వెళ్దాం. మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒకసారి క్వశ్చన్ అడుగుదాం. ఇదే క్వశ్చన్ మనకి ఏం సమాధానం చెప్తుంది? వాట్ ఆర్ ద ఈఆర్పీస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్? Several enterprise resource planning systems are available. SAP S/4HANA, Oracle ERP Cloud, Microsoft Dynamics. Okay, so Infor Cloud Suite, ఇవన్నీ కొత్త NetSuite ERP, Epicor ERP, ఇవన్నీ మార్కెట్లో కొత్తగా వచ్చేసినాయి. ఓడో, ఓకే, అలాగే IFS అప్లికేషన్స్, వర్క్డే, అలాగే సేజ్ కూడా ఒక ఈఆర్పీ. సో ఇలా చూసుకుంటే టాలీ అనేది కూడా ఒక ఈఆర్పీ చేసి పడేశారు. సిస్ప్రో అంట. ఓకే, అన్ని ఈఆర్పీసే 13 ఈఆర్పీస్ చూపిస్తున్నాయి. ఓకే, ఇన్ని ఈఆర్పీస్ అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని రాసుకుందాం సరదాగా. సో కొన్ని ఈఆర్పీస్ ఏంటంటే ఆరికిల్ అనేది ఒక మైక్రో ఈఆర్పీ. అలాగే దీంట్లో పీపుల్సాఫ్ట్ చెప్పలేదు దాంట్లో చాట్ జీపీటీలో, అది కూడా మంచిదే. అలాగే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఒక మంచి ఈఆర్పి. ఓకే, క్విక్ బుక్స్, సేజ్ టాలీ కూడా ఈఆర్పి చేసి పడే. టాలీ ఈఆర్పి కావాలి ముందు ఇండియాలోనే ఎక్కువ యూజ్ చేస్తారు, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఈఆర్పీస్ కింద లెక్కండి. ఓకే, మన ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఎస్ఐపి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్. ఓకే, కాబట్టి అందరికీ ఈఆర్పి అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది. ఓకే, ఈఆర్పి అంటే చాలా పెద్ద సాఫ్ట్వేర్ కింద లెక్క, అది అన్నీ ఉండాలి దాంట్లో, అప్పుడే దాన్ని ఈఆర్పి అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి ఈఆర్పి. ఓకే, ఇదొకటి. ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయాలి, ఇంటిగ్రేట్ అయి ఉండాలి అదర్ మోడల్స్. మరి క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే, ఇన్ని ఈఆర్పీస్ ఉండగా వై ఎస్ఏపి? ఎస్ఏపి ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అండ్ రిలయబిలిటీ ఉంది. ఓకే, ట్రస్ట్ వర్తి. యూజర్కి చాలా ఈజీగా ఉంటుందంట, యూజర్ ఫ్రెండ్లీ, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. సో ఇంకా ఏంటి, సెక్యూరిటీ ఫెసిలిటీ ఎక్కువ ఉంది అండ్ సిస్టమ్ విల్ గివ్ బెటర్ పర్ఫార్మెన్స్. బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలదండి ఈఆర్పి అనేది.
బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది, రిలయబిలిటీ ఎక్కువ ఉంది, ట్రస్ట్ వర్తీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ, సో పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ రీజన్స్ మనకి ఎస్ఏపిని స్ట్రాంగ్గా మార్కెట్లో నిలబెట్టారు. సో ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎక్కువ ఉంది. సో అందుకే ఏంటంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి ఎస్ఏపి అనేది సొల్యూషన్ ఇచ్చేసింది. ఓకే, సో ఎస్ఏపి ఎటువంటి ఇండస్ట్రీస్కి సొల్యూషన్ ఇచ్చింది అనేది మనం చూసుకుంటే, ఎస్ఏపి యూజింగ్ ఇండస్ట్రీస్ అన్ని ఆల్మోస్ట్. సో ఎస్ఏపిని యూజ్ చేసే ఇండస్ట్రీస్ ఏంటి అంటే చాలా ఇండస్ట్రీస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫస్ట్ యూజ్ చేస్తుంది, రిటైల్, ఓకే, ఆటోమోటివ్, అలాగే యుటిలిటీస్, ఎనర్జీ, వాటర్, గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్. ఇవన్నీ కూడా మీకు ఎవరు అడగరు ఇంటర్వ్యూలో, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాం, ఇవన్నీ ఎవరు అడగలేదు. హెల్త్ కేర్, ఫార్మ్, మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి కదా ఎస్ఏపి కోర్సులో జాయిన్ అవుతున్నామంటే. ఓకే, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ తెలియాలి కదా. ఓకే, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్స్, పబ్లిక్ సెక్టార్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం మనం. కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, టెలికమ్యూనికేషన్స్, ఓకే, అలాగే ఫ్యాషన్ అండ్ అప్రూవల్, వీటికి కూడా వచ్చేసింది. కన్స్ట్రక్షన్స్, ఇంజనీరింగ్, ఇవన్నిటిని ఇండస్ట్రీస్ అంటారు. హైటెక్, ఓకే, హైటెక్ అంట. సో ఆల్మోస్ట్ ఇన్ని ఇచ్చేసింది. కొన్ని ఇండస్ట్రీస్ రాసుకుందాం మనం. సో ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ మనం కాపీ చేసుకొని ఇవి రాసుకుందాం. సో మీరు చాట్ జీపీటీని ఎస్ఏపీకి ఇంటిగ్రేట్ చేశారండి. సో ట్రైనర్స్ అందరూ కూడా చాలా వరకు మనకి అదర్ కంట్రీస్లో ఉన్న ట్రైనర్స్ చాట్ జీపీటీని యూజ్ చేస్తారు. ఓకే, సో చాట్ జీపీటీని నేర్చుకోవడం, యూజ్ చేయడం అనేది ఎస్ఏపీలో తప్పు కాదు. ఓకేనా, కాబట్టి సో మనం నేర్చుకునేటప్పుడు దీన్ని కూడా తెలియకపోతే మీకు ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. సో మీకు విషయాలు ఇంకా తెలుసుకోవాలి అంటే దీన్ని ఉపయోగించి మీరు ఫర్దర్ నాలెడ్జ్ మీరు ఓన్గా గైడ్ చేయొచ్చు. అన్ని సిస్టంలో అన్నీ మనం చెప్పుకోలేము. ఓకే, సో అన్నీ చెప్పడం ఎవరి వల్ల కాదు. సో బట్ ఏంటంటే సో మీరు ఓన్గా సెల్ఫ్గా నేర్చుకుంటేనే ఎస్ఏపీలో జయించగలుగుతారు. ఎస్ఏపి అనేది ఒక సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్. ఓకే, బట్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో సో డెఫినెట్గా మనం గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇండస్ట్రీస్కి ఎస్ఏపి అనేది సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ ఆల్ ఇండస్ట్రీస్కి ఎస్ఏపి అనేది సపోర్ట్ చేస్తుంది. ఇండస్ట్రీ అని అంటే రేపు పొద్దున్న ఏదో ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అనుకుంటారు. ఇవన్నీ ఇండస్ట్రీస్ కింద లెక్క. మార్కెట్లో ఉండే ఇండస్ట్రీస్ అంటారు. వీటిలన్నిటికీ సొల్యూషన్ ఇచ్చింది. వాట్ ఈస్ మీన్ బై సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సొల్యూషన్ అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఏ ప్రాబ్లమ్స్ ని? వాళ్ళ డిపార్ట్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు నేను బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నాను, నా బిజినెస్ బ్యాంకింగ్ సెక్టార్. బ్యాంకింగ్ సెక్టార్లో ఉండే బిజినెస్ ప్రాసెస్ తెలియాలి కదా. బ్యాంకింగ్లో యూజ్ చేసే టెర్మినాలజీ, బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు, ఏ టూల్ యూజ్ చేస్తారు, ఎలా డేటాబేస్ మెయింటైన్ చేస్తారు, ఎలా అప్రూవల్స్ ఉంటాయి, ఇవన్నిటికి ఒక సాఫ్ట్వేర్ కావాలా వద్దా? కావాలి, డెఫినెట్లీ. ఇప్పుడు నేను ట్రైనింగ్ నడుపుతున్నాను. ఓకే, ట్రైనింగ్ నడిపేటప్పుడు ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు మొన్న. సో క్లాస్ క్లూస్ గంగూలీ, సౌరవ్ గంగూలీ క్లాస్ క్లూస్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశాడు, యాప్. దానికి ప్రమోట్ చేస్తున్నాడు మార్కెట్ అంబాసిడర్ కింద. ఓకే, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని మనకి అంటగడదామని చూశారు. ఆల్రెడీ అంటించుకున్నాం సాఫ్ట్వేర్. ఓకే,
ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేయడం మొదలెట్టిన కాడి నుంచి ఏమైందంటే చిన్న లాజిక్ మిస్ అయిపోయాం. అన్నీ బాగున్నాయి, చిన్న లాజిక్ మిస్ అయిపోయింది. క్లాస్ అయిన తర్వాత రికార్డెడ్ వీడియో చాట్లో వెంటనే ఇమీడియట్గా వెళితే స్టూడెంట్స్ ఆ రికార్డెడ్ వీడియోని చూసుకొని ఓకే, సో దానికి వెంటనే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే కదా కాన్సెప్ట్ మనకి ఎస్ఏపి అంటే ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు చేసుకోవాలి. ఈ రోజు ఇచ్చిన వర్క్ 24 hours తర్వాత నేను చేస్తానంటే వర్కౌట్ కాదు. నేను క్లాస్లో చెప్పిందంతా కూడా రికార్డ్ అయ్యి ఉంటే మీకు అది రికార్డ్ వీడియో వచ్చేస్తుంది. మరి ఆ క్లాస్ సాఫ్ట్వేర్ మాకు ఈ విషయం చెప్పలేదు. ప్రతి దాంట్లో రికార్డింగ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో వాడు ఏం చెప్పాడు, సాఫ్ట్వేర్ని మనకి 1 yearకి ఇన్స్టాల్ చేశాడు, ఒక యాప్ని క్రియేట్ చేసుకున్నాం, యాప్లో క్లాస్ చెప్పుకుంటే క్లాస్ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వరు, ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారని చెప్పి ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే మనకి దాంట్లో ఉండే డొల్లతనం బయటపడింది. రికార్డెడ్ వీడియో 24 hours తర్వాత వస్తుందంట. అప్పుడు దాకా మీరు ఆగుతారా? సార్ రికార్డ్ వీడియో అని చెప్పి మొదలెడతారు కదా. సో అలా చేయకపోతే మన క్లాసెస్ డైలీ కంటిన్యూస్గా వెళ్ళలేము. మరి అది యూజ్ చేసి అంటే దానికి ఇండస్ట్రీ సొల్యూషన్ మరి ఇవ్వలేకపోయిందిగా. క్లాస్ క్లూస్ అనేది మన బిజినెస్కి, మన సాఫ్ట్వేర్, మన బిజినెస్ రిక్వైర్మెంట్కి ఎస్ఏపి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అంటే సారీ, ఈ క్లాస్ క్లూస్ అనేది సొల్యూషన్ ప్రొవైడ్ చేయలేదు. దీని సొల్యూషన్ అంటే నా బిజినెస్ సినారియోస్ ఏమైతే ఉంటాయో అది సాఫ్ట్వేర్ ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఒక బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఒక మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు. సో వీటికి సంబంధించిన బిజినెస్ సినారియోస్ని ఎస్ఏపి అనేది సాఫ్ట్వేర్ అనేది ఫుల్ఫిల్ చేయగలిగితే ఓకే, అందులో ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు వర్క్ చేయగలిగితే ఎంప్లాయీస్ ఆ సాఫ్ట్వేర్ని కొంటారు, లేకపోతే తిట్టుకుంటారు. ఓకే, సో అంటగట్టినందుకు, లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఈ ఎస్ఏపి అనేది అన్ని రంగాల్లోనూ వచ్చేసింది. ఎస్ఏపిలో మనకి రీసెర్చ్ ఓరియంటెడ్ సంఘం ఒకటి ఉంటుంది. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు బిజినెస్ సంబంధించిన అయితే బ్యాంకింగ్ అనుకోండి, బ్యాంకింగ్ సంబంధించిన పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరినీ కూర్చోబెడతారు బిజినెస్ సంబంధించి. వాళ్ళతో బ్యాంకింగ్లో పనిచేసే 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న మేధావుల్ని ఓకే కూర్చోబెట్టి అందులో ఉండే ఫీచర్స్ ఏంటి, మనం చేసే సాఫ్ట్వేర్లో ఫీచర్స్ ఏంటి, ఈ గ్యాప్ ఎనాలిసిస్, రెండింటికి డిఫరెన్స్ ఎక్కడ ఉంది సాఫ్ట్వేర్కి బిజినెస్ రిక్వైర్మెంట్కి, దీన్ని గ్యాప్ ఎనాలిసిస్ అంటారు. ఈ గ్యాప్ ఎనాలిసిస్ పర్ఫామ్ చేస్తుంది. అది కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తారు. అప్పుడు అది సాఫ్ట్వేర్ అది జనాలకు ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీ దాన్ని బై చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏ సాఫ్ట్వేర్ సంబంధించి అంటే ఏమేమి ఇండస్ట్రీస్ మనకి బయట మార్కెట్లో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? ఓకే, ఇది ఒక ఐడియా మీకు. ఈరోజు క్లాసు మనకి బేసిక్ సెషన్. అందరికీ కూడా కోర్సులోకి ఎంటర్ అయ్యే ముందు మినిమం టెర్మినాలజీ, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, ఎస్ఏపి ప్రోడక్ట్స్ ఏమున్నాయి, వై ఎస్ఏపినే మార్కెట్లో ఎందుకు మనకి ఉపయోగపడుతుంది మన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మనకి ఎస్ఏపి సొల్యూషన్ ఏ ఇండస్ట్రీస్కి వచ్చింది. సో ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈరోజు సెషన్లో కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా అడ్వాన్స్గా వెళ్దాం విత్ పీపీటీతో. ఓకే, విత్ పీపీటీతో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఓకేనా? ఇది జస్ట్ ఒక ఓవరాల్ ఐడియా మీకు. ఓకే, ఇది ఐడియా సెషన్ ఇది. సో ఎవరికైనా కొత్త వాళ్ళు, ఫ్రెషర్స్, ఎస్ఏపి గురించి ఏమి తెలియని వాళ్ళకి ఒక కంప్లీట్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్, కేటీ ప్లాన్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. థ్యాంక్ యూ అండి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో ఇప్పుడు దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకోండి.
రైట్ క్లిక్ ఓకే కాపీ చేసుకొని అండ్ సో వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, Okay. వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకోండి అన్నమాట. ఇట్లా థ్యాంక్ యూ సార్. దీన్ని డే 1 నోట్స్ పెట్టుకోండి. తర్వాత మేము సెపరేట్గా నోట్స్ ఇస్తాం మంచిగా. ఇవన్నీ డెమో సెక్షన్స్ కాబట్టి మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఓకే 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 సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ క్లాస్ మండే కదండి ఇంకా ఫ్రైడే కదా, నెక్స్ట్ క్లాస్ మండే పెట్టుకుందాం లేండి ఫ్రెష్గా. మండే ఏ టైం సార్? మండే ఇదే టైం అండి. ఓకే, సేమ్ టైమా సార్? ఇదే టైం, సేమ్ టైం. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.